కాలువలోకి కాకుండా సిటీలోకి ఎందుకు వదిలారు? అప్పట్లో విజయవాడను వైఎస్సార్ కాపాడితే ఇప్పుడు చంద్రబాబు ముంచేశారు. నిజం నిప్పులాంటిది. దాన్ని కాల్చేసినా పూడ్చేసినా ఎప్పటికైనా బయటకు రావాల్సిందే. విజయవాడలో 5 లక్షల మంది జీవితాలను నాశనం చేసిన బుడమేరు వాగు వరద మానవ తప్పిదం, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం అని స్పష్టంగా తేలిపోయింది. వాగుకు ఎక్కడైనా లాకులు ఉంటాయా అంటూ బ్రెయిన్లెస్ పీపుల్ చేసే కామెంట్లకు వాళ్ల పత్రిక రాసిన కథనమే నిదర్శనం. ఇక విజయవాడ మునక వెనక అసలు కారణం ఏంటి? జగన్ చెప్పింది ఏంటి? అందులోని నిజం ఏంటో దేవుడే సాక్షిగా తెలుసుకుందాం. బుడమేరు వాగు అనేది విజయవాడకు ఎప్పటికైనా డేంజర్ అని గుర్తించినా అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టటం, కాలువలను తవ్వటం పూర్తయింది. విజయవాడ సిటీ నుంచి ప్రవహించే బుడమేరు వాగు వరదను విజయవాడ సిటీలోకి రాకుండా విజయవాడ సిటీ ఎగువన బుడమేరును పోలవరం కాలువలోకి లింక్ చేశారు. బుడమేరు వాగులోని వరద నీటిని కృష్ణానదిలోకి మళ్లించే విధంగా పోలవరం కాలువకు అనుసంధానం చేశారు వైఎస్సార్. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే బెజవాడలోని కొందరు అక్రమార్కులు, ఓ వర్గం వారు దీన్ని తమకు అననుకూలంగా మార్చుకున్నారు. బుడమేరులోకి ఎటూ నీళ్లు రావు, వరద వచ్చేది ఎటూ లేదు అని డిసైడై బుడమేరు వాగు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాలను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారు. ఇళ్ల నిర్మాణం చేపట్టారు. బిట్లు బిట్లుగా అమ్మేశారు. వేల కోట్లు సంపాదించేశారు. ఇక అసలు విషయంలోకి వస్తే ఇప్పుడు బుడమేరుకు వరద వచ్చింది. వరద ఉధృతి 60,000 క్యూసెక్కులకు వచ్చింది. అయితే ఈ నీటిని పోలవరం కాలువ ద్వారా బ్యారేజ్ ఎగువకు మళ్లించాల్సి ఉంది. ఇది కావాలని చేశారో, కుట్రపూరితంగా వ్యవహరించారో ఏమో కాని బుడమేరు వరదను పోలవరం కాలువ నుంచి కృష్ణానదిలోకి మళ్లించకుండా విజయవాడ సిటీలోకి వదిలారు. దీని వెనక మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చెప్పింది నిజం అని బలంగా వినిపిస్తుంది. బుడమేరు వాగులో 60,000 క్యూసెక్కుల పైనే ప్రవాహం ఉంది. ఇదే సమయంలో కృష్ణా బ్యారేజ్ నుంచి 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. కృష్ణా బ్యారేజ్ నుంచి వస్తున్న నీటితో కృష్ణా కరకట్ట వైపు ముంపు హెచ్చరికలు ఉన్నాయి. కరకట్టపై చాలామంది ప్రముఖుల ఇళ్లు, ఆశ్రమాలు, రిసార్ట్స్, గెస్ట్ హౌజ్లు ఉన్నాయి. అప్పటికే మునిగాయి. దీనికి సాక్ష్యం మంతెన ఆశ్రమం మునక తాళ్ల సాయంతో 2వ అంతస్తు నుంచి కిందకు రావటం. అదేవిధంగా కరకట్ట దిగువన ఉన్న కొంతమంది ఇళ్లు, భూములు మునిగిపోయే ప్రమాదం ఉంది. 11 లక్షలకే ఇలా ఉంటే బుడమేరులోని 60,000 క్యూసెక్కులను సైతం కృష్ణా బ్యారేజ్లోకి వదిలితే అప్పుడు నీటి ఫ్లో 12 లక్షలకు చేరుకుంటుంది. ఇదే జరిగితే జగన్ చెప్పినట్లు సీఎం చంద్రబాబు ఇల్లు సైతం మునిగిపోతుంది. అమరావతి మొత్తం మునిగిపోతుంది. ఇదే జరిగితే అసలుకీ ప్రమాదం వస్తుందన్న ఉద్దేశంలో ఉన్నారో ఏమో. బుడమేరును బ్యారేజ్ వైపు మళ్లించకుండా విజయవాడ సిటీలోకి వదిలారు. బుడమేరు వరదను బ్యారేజ్లోకి మళ్లించే పోలవరం కాలువ లింక్ ఉండగా బెజవాడ సిటీలోకి ఎందుకు వదిలారు అనేది ఇప్పుడు వస్తున్న ప్రశ్న. ఇదే ప్రశ్న మాజీ సీఎం జగన్ సైతం వేశారు. దీనికి సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ కామెంట్లు నడుస్తున్నాయి. ఇప్పుడు చెప్పినట్లు వాళ్ల సొంత పత్రిక రాసినట్లు అర్ధరాత్రి ఎలాంటి హెచ్చరికలు లేకుండా సిటీలోకి బుడమేరు వరదను ఎలా వదిలారు? దీని వెనక కరకట్టపై ఉన్న ఇళ్లను కాపాడటం కోసం కాదా అంటే మాత్రం సమాధానం ఉండదు. సీఎం చంద్రబాబు నివాసం ఉంటుంది కూడా కరకట్టపైనే కదా. మంతెన ఆశ్రమం సమీపంలోనే కదా. మంతెన ఆశ్రమం మునిగినప్పుడు చంద్రబాబు ఇల్లు కూడా మునిగిపోయినట్లే కదా. అలా జరగకూడదనే కృష్ణాలోకి కాకుండా బ్యారేజ్ ఫ్లోను తగ్గించటం కోసం బుడమేరును విజయవాడ సిటీలోకి మళ్లించారు అనటంలో కుట్ర లేదంటారా? జనం కంటే మన ప్రయోజనాలు, మన రియల్ ఎస్టేట్ వ్యాపారం ముఖ్యమైంది. విజయవాడలో 5 లక్షల మంది జనం సర్వం నాశనమైతే అమరావతి చూడండి, చుక్క నీరు లేదు, మునగలేదు అని ఎల్లో మీడియా డిస్కషన్స్ వెనుక ఈ కుట్ర లేదంటారా? జనం కంటే మన జాతి ప్రయోజనాలు ముఖ్యం అని తేలిపోయింది కదా. జగన్ ప్రశ్నించారని కాదు, నిజం ఇది. అక్కడి జనం అంటున్న మాట వాస్తవం ఇదే కదా.